జరుపుకుంటున్న సందర్భంలో హనంకొండ జిల్లా ప్రజలకు శుభ అభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ దిశల వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరున ప్రణామాలు. తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకి పెద్దపీట వేసింది. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఆశలు సీసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అటు పరిపాలన పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగులు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వతంత్ర వాతావరణం వెలిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభం అయింది. నూతన ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రజల నుండి జిల్లాలో దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 98,157 మంది అర్హులకు 9.76 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చమైనది. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా రూపకల్పన చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయి నుండి దేశ అభివృద్ధి సాధించేందుకు మూలమైన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను యుద్ధ ప్రతిపాదికన అభివృద్ధి చేయడం జరుగుతున్నది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 270 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో మన జిల్లా నుండి రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత 96.91% ఉంటుంది. జూన్లో పాఠశాలల ప్రారంభానికి ముందే రాష్ట్రమంతా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలతో చేయిస్తున్నాము. విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టించే పనులను వారికే అప్పగించాము. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు చేపట్టుతోంది. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తుతో పాటు రైతు భరోసా పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రైతు భరోసా ద్వారా ఎకర్కు 5,000 రూపాయలు చొప్పున పంట పెట్టుబడిగా ఈ యాసంగిలో ఇప్పటి వరకు 1,45,000 మెంబర్స్ రైతులకి 1,32,77,000 రూపాయలు పంట పెట్టుబడిన అందించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ద్వారా యాసంగి సీజన్కు సంబంధించి 161 కొనుగోలు కేంద్రాల ద్వారా 81,379 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 18,799 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు గాను 175.66 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 1,96,32,000 మెంబర్స్ మహిళలకు జీరో టికెట్ ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్లో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వంటింటి మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 96,000 కుటుంబాలు లబ్ధి పొందాయి.
దాదాపు 226 lakhs సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 19 crores 26 lakhs పని దినాల లక్ష్యానికి గాను 21 crores 94 lakhs పని దినాలు కల్పించడం జరిగింది. జిల్లాలో చేయూత పథకం ద్వారా 1,04,904 మందికి 24.97 కోట్ల రూపాయలను ప్రతి నెల పెన్షన్ ద్వారా అందించడం జరుగుతున్నది. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలవేళల సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ వారికి, జిల్లా సంబంధిత వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, జిల్లా అభివృద్ధిలో తమ వంతు భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుతూ మరి ఒక్కసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.